హాయ్ మచాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అందరికీ రివ్యూ ఇచ్చే మన టైగర్ మాయ అయితే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, పల్లెటూరు పచ్చళ్ళు. మన టైగర్ మాయ వెబ్సైట్ డిసెంబర్ 4న లాంచ్ చేశాడు. ఆ రోజే నేను కూడా ఆర్డర్లు పెట్టేశానండి. సో ఈ రోజు అయితే డిసెంబర్ 11th, ఈ రోజు అయితే మనకి మన టైగర్ మాయ పల్లెటూరు పచ్చళ్ళు అయితే వచ్చేసాయండి. ప్యాకింగ్, టేస్ట్ ఎలాగున్నాయో అనేది ఈ రోజు అయితే మీకు నేను చెప్పబోతున్నానండి. పల్లెటూరు పచ్చళ్ళు అయితే మనకి కొరియర్ చేసిన 4 రోజులకి అయితే వచ్చేసిందండి. మాకు భీమిలి అయితే రావడానికి 4 days పట్టింది భీమవరం నుంచి. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. ఎక్కడ కూడా కొరియర్ ట్రాన్స్పోర్ట్ లో కూడాను ప్యాకింగ్ అనేది డ్యామేజ్ అవ్వలేదు. బట్ ఆయిల్ అయితే లీక్ అవుతుంది. సో లోపల ప్యాకింగ్ అనేది ఎలా ఉందో చూడాలి ఒకసారి. ఇప్పుడైతే పార్సల్ ఓపెన్ చేస్తున్నాను. చూసారా, ఇగోండి పల్లెటూర్లు పచ్చడి. ఇది చికెన్ పచ్చడి అండి. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. బట్ ఇగోండి ఇదైతే ఆయిల్ లీక్ అవుతుంది లోపల నుంచి. టైగర్ మాయ, ఇదైతే మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు వ్లాగ్లో నువ్వు చెప్పావు, కొరియర్ వాళ్ళు పైకి విసిరేయడం వల్ల, సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఆయిల్ అయితే లీక్ అవుతుంది అనేసి. బట్ ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. కొరియర్ వాళ్ళు బాగానే హ్యాండిల్ చేశారు అనుకుంటున్నాను. బట్ ఒక్కసారి నువ్వు రీచెక్ చేసుకో, లీకేజ్ అయితే అవుతుంది ఆయిల్ అయితే. నేనైతే చికెన్ పచ్చడి ఒక 1/4 kg చెప్పానండి. ప్యాకింగ్ అది అయితే కొంచెం దలసరగా చాలా బాగుందండి. అదేవిధంగా చేపల పచ్చడి కూడా పెట్టాను 1/4 kg. ఇంకా గోంగూర చికెన్ అయితే ఒక 1/4 kg చెప్పాను ఆర్డర్. ఇంకా ఆవకాయ అయితే ఒక 1/4 kg పెట్టానండి. పార్సల్ అయితే చాలా బాగున్నాయి. ఓన్లీ ఏంటంటే మన చికెన్ పచ్చడి ఒక్కటే మనకి ఆయిల్ అనేది లీక్ అవుతుంది. కొంచెం చూసుకో టైగర్ మాయ. సో ఇప్పుడైతే సీల్ ఓపెన్ చేద్దాం. పై టాప్ కవర్ అయితే చాలా దల్సర్గా ఉందండి. థిక్నెస్ చాలా బాగుంది. మాయా లీకేజ్ అయితే లోపల కవర్ నుంచి లీక్ అవుతున్నాయి. మొత్తం టైగర్ మాయ చెప్పినట్లే 3 కవర్లతోనైతే ప్యాకింగ్ చేశాడండి. పైన థిక్, అలాగే లోపల కూడాను ఇంకొక 2 కవర్లు. చాలా బాగా టైగర్ మాయ చూసావా, ఇక్కడ నుంచి అయితే మీకు లీక్ అయిపోతుంది. ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఈ ఇష్యూస్ కూడా తగ్గుతాయి మీకు. మాయ చూసావా, చాలా దారుణంగా అయితే లీక్ అయిపోతుంది మాయ. ఒకసారి దీని మీద అయితే మాత్రం కొంచెం కాన్సన్ట్రేట్ చెయ్యు. ఇగో చూసావా ఎంత బాగా. ఈ ప్యాకింగ్ మీద అయితే మాత్రం నువ్వు కొంచెం దృష్టి పెట్టాలి మాయ, లేకపోతే మాత్రం కొంచెం నీకు బ్యాడ్ మార్క్ వస్తుంది. సో ఇప్పుడైతే 4 టేస్ట్ చూద్దాం. ఇదైతే చికెన్ పచ్చడి. చూడు, గోంగూర చికెన్ అయితే మాత్రం చాలా బాగుంది. సారీ, ఇది గోంగూర చికెన్ కాదు, గోంగూర పచ్చడి. నేను గోంగూర చికెన్ అనుకున్నాను, గోంగూర పచ్చడి. ఇదైతే ప్యాకింగ్ చూసా చాలా బాగుంది మాయ. సో ఈ విధంగా అయితే నువ్వు ప్యాకింగ్ చేసావనుకో అన్నీ కూడా ఈ విధంగాను 100% నువ్వైతే సక్సెస్ అయినట్లే మాయ. అయితే ముందు ఆవకాయతోనైతే టేస్ట్ చూస్తాను. నువ్వు ఆయిల్ అది బాగా వేసి అసలు ఆ స్మెల్ అది అసలు చాలా బాగుంది. అసలు గుమ్మగుమ్మలాడిపోతుంది ఆ టేస్ట్ అయితే. ఆవకాయ టేస్ట్ ఎలాగుందో చెప్తాను. మాయా, టైగర్ మాయ చాలా బాగుంది మాయ. కారం కారంగా అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ స్మెల్ కానీ ముక్క కానీ అసలు సూపర్. అసలు కారం కారంగా చాలా బాగుంది. అసలు మంచి టేస్ట్. ఆవకాయ మాత్రం. ఇప్పుడైతే గోంగూర పచ్చడి చూద్దాం ఎలాగుందో. గోంగూర స్మెల్ అయితే చాలా బాగుంది. అసలు ఆయిల్ కూడా చాలా ఎక్కువ వేసావు, చాలా బాగుంది స్మెల్ అయితే.
బా స్మెల్ అయితే సూపర్గా ఉంది టైగర్ మాయ. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నువ్వు ఎన్ని రోజులు దీని మీద వర్క్ చేసావో కానీ టేస్ట్ అదైతే మాత్రం చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఆయిల్ అది కూడా మంచి ఆయిల్ వాడుతున్నాం, తెలిసిపోతుంది ఆ టేస్ట్ అదిని. ఒక్క ప్యాకింగ్ ఒక్కటి నువ్వు కొంచెం మెయింటైన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చికెన్ పచ్చడి ట్రై చేస్తున్నాను. ఆ స్మెల్ అయితే సూపర్గా ఉంది టైగర్ మాయ, చాలా బాగుంది. ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే నువ్వు ఫ్రై చేసావు. మరీ బాగా ఫ్రై చేయకుండా కరెక్ట్గా అసలు ఎంతవరకు ఫ్రై చేయాలో అంతవరకు బాగా ఫ్రై చేసావు. అసలు ముక్క చూడండి, చాలా బాగుంది టైగర్ మాయ. టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ సూపర్ అసలు. సూపర్ అసలు. కారం కారంగా ఆ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడైతే ఫిష్ చూద్దాము. ఫిష్ అయితే పీస్ చూడండి, ఇంకోండి చాలా బాగా కరెక్ట్గా బాగా ఫ్రై చేసామాయ. ఫిష్ అయితే మాత్రం అసలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి టైగర్ మాయ. ప్యాకింగ్ ఒకటి ఇంప్రూవ్ చేసుకుని ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తే సూపర్. అసలు ఆన్ టైం డెలివరీ చేస్తే మాత్రం ఇంకా అద్భుతం అసలు. నువ్వు చాలా బాగుంది బాయ్. కాకపోతే కొంచెం ఫిష్ ఆవకాయ గోంగూర మీద అయితే కొంచెం ఫిష్ ఆవకాయ అయితే టేస్ట్ కొంచెం తగ్గింది మాయ, కొంచెం చూసుకోది. కొంచెం ఈ మూడిట్ల మీద అయితే కొంచెం టేస్ట్ తగ్గింది. మిగిలిన మూడు సూపర్ అసలు. కొంచెం ఫిష్ ఆవకాయ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయమయ్య. మతాస్ ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదండి. నా యూట్యూబ్ ఛానల్లోనే ఒక ఫుడ్ రివ్యూ అయితే చేద్దామని చెప్పేసి ఫస్ట్ వీడియో చేస్తున్నాను, రివ్యూ ఫుడ్ మీద. ఎలాగా మన టైగర్ మాయ అయితే పల్లెటూరు పచ్చళ్ళు అని చెప్పేసి లాంచ్ చేశాడు కదా అని చెప్పేసి సో ఒక 4 రకాల పచ్చళ్ళని అయితే తెప్పించుకున్నానండి. టైగర్ మాయ December 4 లాంచ్ చేసిన రోజే నేను చికెన్ పచ్చడి, గోంగూర పచ్చడి, అదేవిధంగా ఆవకాయ, ఫిష్ పచ్చడి అయితే ఆర్డర్ చేశానండి. 7వ తారీఖున కొరియర్ చేశాడు. 11వ తారీఖున ఈ రోజునైతే రీచ్ అయిపోయింది. టైగర్ మాయ చెప్పినట్లే వారం రోజుల్లోనైతే మనకి కొరియర్ అయితే రిసీవ్ అయిపోయిందండి. టైగర్ మాయ కొంచెం ప్యాకెట్ మీద అయితే మాత్రం నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా నేను తీసుకున్న 4గిట్లోనైతే ఆవకాయ, గోంగూర, చికెన్ పచ్చడి అయితే ఆసమ్ అండి, చాలా బాగున్నాయి. కారం కారంగా ఆ టేస్ట్ కానీ స్మెల్ కానీ అసలు చాలా బాగుంది. యూజ్ చేసిన మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశాడు. ఒక్క ఫిష్ పచ్చడి ఒక్కటి మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంట రీచ్ అవ్వలేదు. సో టైగర్ మాయ నువ్వు కొంచెం ప్యాకింగ్ మీద అదేవిధంగానూ ఫిష్ పచ్చడి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయు. ఇదే సర్వీస్ని ఇదే క్వాలిటీని కానీ నువ్వు మెయింటైన్ చేస్తే నిన్ను కొట్టినోడే లేదు. సో ఆల్ ది బెస్ట్ టైగర్ మాయ. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను నా పరంగా అయితే మాత్రం ఈ రివ్యూ ఇచ్చాను. సో ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.